Our God is worthy to be praised and honored. స్తుతించుట అనేది చాలా ప్రాముఖ్యమైన అనుభవం. క్రైస్తవ జీవితంలో స్తుతి లేని క్రైస్తవుణ్ణి మనం ఊహించలేం. If you are not praising God, if you are not worshiping the Lord, you are not a true Christian. నువ్వు యేసయ్యను ఆరాధించకపోతే, ప్రభువును స్తుతించకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి ఉపకారాన్ని బట్టి, ఆయన చేస్తున్న ప్రతి మేలును బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దని ఎందుకు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంటే, మన ప్రాణం, మన మనసు కొన్నిసార్లు మంచి విషయాలు మర్చిపోతూ ఉంటుంది. అనవసరమైన చెత్త అంతా గుర్తుపెట్టుకుంటాం మనం కదా. అనవసరమైన చెత్త విషయాలు. 1972లో ఆమె ఎలా ఉందండి, 82లో ఈయన ఎలా అన్నాడండి, 92లో మా అమ్మగారు ఎలా అన్నారండి, 94లో మా భార్య ఎలా అందండి, ఇవి బాగా గుర్తుంటాయి. కానీ దేవుడు చేసిన మేళ్ళు గుర్తుండవు, ఆయన చేసిన ఉపకారాలు గుర్తుండవు. ప్రతి నిమిషం కూడా మనం ఇంకా బ్రతుకున్నామంటే, ఈ ప్రపంచంలో, ఈ పాపపు ఇష్టమైన ప్రపంచంలో ఇంకా మనం ప్రభువుని ఆరాధించగలుగుతున్నామంటే, ప్రభువుని స్తుతించగలుగుతున్నామంటే, ఇంటికి బయటికి వెళ్ళిన వారి ఇంటికి తిరిగి వస్తారో లేదో అన్న సందిగ్ధంలో ప్రపంచం మారిపోయిన ఈ రోజుల్లో నిజంగా మనం ప్రయాణాలు చేస్తున్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, మన హాస్పిటల్లో లేవు అంటే, లేదా ఒక చెరసాలలో మనం లేవు అంటే, ఒక ఇబ్బందికర పరిస్థితిలో మనం లేవు అంటే, ఒక తీవ్రమైన అప్పులు ఊబిలో కురువుపోయి రేపేంట ఎల్లుండేంటి అనే ఆలోచనలు మనం లేవు అంటే, నిజంగా మనం ప్రభువుని స్తుతించాలా వద్దా? ప్రభువుని గణపరచాలా వద్దా? ఆదివారం ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నామంటే, దిస్ ఈజ్ ద టైమ్ టు వర్షిప్ ద లార్డ్. దిస్ ఈజ్ ద టైమ్ టు రిమెంబర్ హిస్ గుడ్నెస్. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళు ఉపకారాలు ప్రభువుకి స్తుతి సింహాసనం వేయడానికి దేవుని దగ్గరికి వచ్చాం మనం.